తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించామని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తూతు మంత్రంగా జరపడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో చూడండి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏదో నామమాత్రంగా ఏదో జిల్లా కేంద్రంలో జరుపుకుంటూ మరి ఆనాడు కేసీఆర్ గారి పరిపాలనలో వారం రోజుల పండుగలాగా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి మున్సిపల్ పరిధిలో కానీ గ్రామ పంచాయతీలో కానీ అన్ని ఆఫీసులలో కానీ మరి ఆర్పీలతోని మున్సిపల్ అధికారులతోని గ్రామ పంచాయతీ అధికారులతోని మరి సంబరంగా వారం రోజుల పండుగ జరుపుకుంటూ ఉంటే మరి ఈనాడు కనీసం తెలంగాణ తల్లికి కలర్ వేసే పరిస్థితి లేదు, ఒక అలంకరణ చేసే పరిస్థితి లేదు, అమరవీరులకు కనీసం ఆ స్థూపాన్ని కడిగే పరిస్థితి లేదు. మరి దారుణం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక్కనాడు కూడా జై తెలంగాణ అని అనే వ్యక్తి కాదు, మరి ఆ బండి సంజయ్ అనే వ్యక్తి కాదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాధన కోసం పోరాడినటువంటి తెలంగాణ ప్రజలు కానీ ఉద్యోగులు కానీ మరి ఉపాధ్యాయులే కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ వారిని గౌరవించకుండా ఈ ఏర్పాట్లపై మరి నిర్లక్ష్యం చేస్తూ మరి తెలంగాణ అంటేనే ఇంకా చిన్న చూపు వెనుకపోయే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సిగ్గుచేటు. మీ ప్రభుత్వం వచ్చి ఆ పేర్లు మార్చుడు, తెలంగాణ తల్లిని మార్చుడు, ఆ నెంబర్ ప్లేట్లు మార్చుడు తప్ప ఈ రాష్ట్ర ప్రజల బతుకులు మార్చడం మీద దృష్టి లేదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ఎండగడుతూ మీరు సరైన పద్ధతి కాదు. మరి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ప్రతి కూడల్లో కానీ మరి ఎంతో వైభవంగా తెలంగాణ అంటే మా తెలంగాణ అంటే ఒక ఉద్యమ చరిత్ర, మరి ఒక ఘనంగా దానికి శోభని తెలిసే విధంగా చేసే విధంగా మీరు చూడాలి తప్ప ఈ విధంగా చేయడం తగదని చెప్పి మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.